హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ ప్రీమియర్ ప్రాసెస్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం సీక్వెన్స్ మేనేజ్మెంట్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. అంటే మేబీ సీక్వెన్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అన్నాను అంటే, మనం ఒక సీక్వెన్స్ తీసుకొని ప్రీమియర్ ప్రోలో అన్నీ కూడా మనం సీక్వెన్స్ మీద వర్క్ చేస్తాం. ఒక్కసారి దీన్ని కొంచెం నేను చేసేసి మనం వర్క్ చేసేది మొత్తం కూడా సీక్వెన్సే. ఒక న్యూ సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసే సీక్వెన్స్ అంటే ఏం లేదు, మన వీడియో యొక్క అవుట్పుట్. మేబీ ఇక్కడ ఒక సీక్వెన్స్ తీసుకున్నాను నేను. ఆల్రెడీ సీక్వెన్స్ 1, ఇక్కడ కూడా మనకి సీక్వెన్స్ 1 అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇది అందరికీ ఫర్ బిగిన్నర్స్ కూడా ఈ సీక్వెన్స్ గురించి తెలుసు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఏంటంటే మనం ఈ సీక్వెన్స్లో కొన్ని వీడియోస్ని కానీ కొన్ని ఇప్పుడు దీని సైజ్ ఫిట్ అయిపోవాలంటే ఇక్కడ మనకి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మనకు ఎలా కావాలంటే అలా దాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ జస్ట్ నేను ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్లస్ ఇక్కడ మనం కొన్ని టైటిల్స్ ఇచ్చాము. టైటిల్స్ అనేవి నేను క్రియేట్ చేస్తున్నాను. టైటిల్స్ అనేది మనం ఆల్రెడీ చిన్న టైటిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సైజ్ కొంచెం పెంచండి. ఇది మనకి ఎక్కడ కావాలనేది సెంటర్లో, ఆ బ్యాక్గ్రౌండ్కి సెంటర్లో కావాలి, హారిజాంటల్ వర్టికల్ అనేది మనం ఓకే ఇవ్వాలనుకో, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. టైటిల్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను టైటిల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాను. ఓకే, ఇప్పుడు ఈ టైటిల్ అనేది మనకు ఆల్రెడీ ఉంది, లేదు ఇదే టైటిల్ కావాలి, మళ్ళీ దీని కింద ఇంకొకటి స్క్రోలింగ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇంకొక టైటిల్ అనేది తీసుకుందాం. ఓకే, దీన్ని క్లిక్ చేసైనా మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. న్యూ అనేది ఇంకొకటి టైటిల్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా క్లిక్ చేసి ఇది టైటిల్ 4. దీన్ని మనం ఇంకొకటి ఎడిట్ చేద్దాం. సారీ, ఈ టైటిల్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఇంకొక న్యూ టైటిల్ అనేది మనం క్రియేట్ చేద్దాం. స్మాల్ న్యూ లెగసీ టైటిల్. ఓకే, ఓకే, దీన్ని ఆఫ్ చేద్దాం ఒకసారి. తెలుగు కంట్రోల్
ఫ్యాక్ట్. ఓకే, దీని సైజు కొద్దిగా తగ్గిద్దాం మనం. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు టైటిల్ 5 వచ్చింది కదా, దీన్ని కూడా మనం తీసుకుందాం. ఇలా మనం నంబర్ ఆఫ్ క్లిప్స్తో వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వెయిట్స్ దీన్ని ఎక్కడ కావాలంటే డబుల్ క్లిక్ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడికి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఇక్కడ స్క్రోలింగ్ ఎఫెక్ట్ లాగా ఇక్కడ మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మనం నంబర్ ఆఫ్ క్లిప్స్ ఎన్నైనా మనం యాడ్ చేయాలి. ఈ సీక్వెన్స్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఈ వీడియో టైమ్ లైన్స్ మనం నంబర్ ఆఫ్ తీసుకొని అంతా వర్క్ చేసుకున్నాక ఈ వీడియో క్లిప్ని ఈ చికాకు లేకుండా, అంటే ఈ ఫ్రేమ్స్ అన్నీ మనకు లేకుండా ఇంకొక సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకొని సేమ్ సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అంటే నేను యాజ్ అ టైమ్ బీయింగ్ మీకు అన్ని లేయర్స్ ఛానల్స్ నేను క్రియేట్ చేయట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు కొంచెం చూస్తుంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్ 1ని ఓపెనింగ్ సోర్స్ మానిటర్ అన్నాం. ఓకే, సోర్స్ మానిటర్లో ఈ సీక్వెన్స్ అనేది ఓపెన్ అయింది, చూసారా? మనం ఇచ్చిన 2 టైల్స్ ఓపెన్ అయింది. దీన్ని డైరెక్ట్గా మనం ఇక్కడికి తీసుకొచ్చాము. ఓకే, ఆడియో అయితే ఏం లేదు. ఇప్పుడు చూడండి, మీరు ప్లే చేసి చూస్తే చూడండి 2 టైటిల్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ ఒకే వీడియో లేయర్ అనేది ఉంది. ఒకే వీడియో లేయర్లో ఇట్లా మీరు ఎఫెక్ట్స్ కానీ మేబీ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మోర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసేటప్పుడు కానీ, మోర్ టైటిల్స్ యూజ్ చేసేటప్పుడు కానీ, మేబీ ఆ వీడియో ట్రాక్స్ మీరు ఎక్కువ వర్క్ చేయకుండా ఒక 15 మినిట్స్ వీడియో ఉందనుకోండి, అందులో మీరు 5 మినిట్స్ వీడియో చేసుకొని దాన్ని అంతా ఫైనల్ అవుట్పుట్గా ఇంకొక సీక్వెన్స్ తీసుకొని దాంట్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. మీరు ఈ చికాకు, ఈ లేయర్స్, ఈ బాధ అనేది ఉండదు. కానీ ఫస్ట్ సీక్వెన్స్లో మనకి ఎన్ని 3 లేయర్స్ ఉన్నాయి. నేను సింపుల్గా పెట్టాను, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆడియో వీడియో లేయర్స్, ఇంకా టైటిల్స్ మనం నంబర్ ఆఫ్ మోర్ ఇచ్చేస్తాం. ఇదంతా మనం డిస్టర్బ్ అవ్వకూడదు అంటే దాన్ని ఇంకొక సీక్వెన్స్లోకి మనం ఇలా డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ సీక్వెన్స్ మేనేజ్మెంట్ అనేది ఇది వండర్ఫుల్ ఆప్షన్ అనమాట. ఇది ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ అనేది ఇది కూడా వస్తుంది మీకు. సీక్వెన్స్ రెండరింగ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు, కొంచెం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. మేబీ రెండరింగ్ గురించి మనం అంత ప్రాబ్లం కూడా లేదు, చెప్తాను. ఈ సీక్వెన్స్ అనేది మళ్ళీ దీంట్లో మనం కొంత తెచ్చుకొని మళ్ళీ సీక్వెన్స్ ఇంకొక సీక్వెన్స్ తీసుకొని ఇక్కడ నుంచే న్యూ ఐటమ్ సీక్వెన్స్ అంటాం. ఓకే అంటాం. సీక్వెన్స్ 3 ఈ రెండింటి వర్క్ని మళ్ళీ దీంట్లోకి తీసుకోవచ్చు. ఓకే, ఒకటిలో ఉన్న వర్క్ని మనం 2లోకి తీసుకోవచ్చు. ఇక్కడ కొంత వర్క్ చేసుకొని ఇక్కడ ఈ సీక్వెన్స్ని సోర్స్ మానిటర్ ద్వారా ఓపెన్ సోర్స్ మానిటర్ అంటావు, ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటావు, దీంట్లోకి తెచ్చుకుంటావు. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు. అంటే మనం ఈ ట్రాక్స్, వీడియో ట్రాక్స్ డిస్టర్బ్ అవ్వకుండా నంబర్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు ఈ సీక్వెన్స్ మేనేజ్మెంట్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో